సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా వెళ్తే కాల్చి చంపేస్తారన్నమాట. ఇండియా వాళ్ళు వస్తే చంపీకండి అంటున్నాను. మూచకు రాస్తారు. చావ్ చావ్ బాయ్. బాగా చదువుకుంటే సక్రమ మార్గంలో వీసా తీసుకొని అమెరికా వెళ్ళొచ్చు. కానీ ఏ చదువు లేకుండా, ఏ పాస్పోర్ట్ లేకుండా, ఏ వీసా లేకుండా అక్రమ మార్గంలో ఈ గోడను దాటి ప్రపంచ యాత్రికుడు వెళ్ళబోతున్నాడు. తెలుగులో ఫస్ట్ టైం మీకు చూపించబోతున్నాడు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేషణ, ప్రపంచ యాత్రికుడిని. నా కళ్ళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని. ఇప్పుడు మీరు చూడబోతున్నారు అమెరికా మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని. అక్రమ మార్గంలో అమెరికా వెళ్ళడం ఎలా? ఎంతోమంది భారతీయులు అమెరికా మీద మోజుతో, అమెరికా మీద రోకుతో ఏజెంట్లకి, బ్రోకర్లకి 20 లక్షలు, 30 లక్షలు అక్రమ మార్గంలో అమెరికా ప్రయాణం చేస్తూ చివరికి పనామా అడవుల్లో మరణిస్తున్నారు. అమ్మాయిలైతే వ్యభిచార గృహాల్లో నెట్టబడుతున్నారు. ఈ పూర్తి కథనాన్ని, పూర్తి విశ్లేషణని ప్రపంచ యాత్ర కలర్తో పూర్తిగా చూస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు సరిహద్దు ప్రాంతం నుంచి. నమస్తే ఫ్రెండ్స్, అందరూ అలాగున్నారు. లాటిన్ అమెరికా యాత్ర అయితే మొదలైంది. సో ప్రజెంట్ మనం కెనడా దేశంలోని టొరంటోలో ఉన్నాం అనమాట. సో టొరంటో నుంచి మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక వివరాలన్నీ చెప్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏ దేశంకి వెళ్తున్నాను, ఎన్ని రోజులు అని. ఓకే, ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టండి. సో మొత్తానికి బోర్డింగ్ పాస్ వచ్చేసింది. మనకున్న సబ్స్క్రిప్షన్లో 1,00,000 మంది అమెరికా సబ్స్క్రిప్షన్ అనమాట. సో నేనేమనుకున్నాను అంటే ఇప్పుడు అమెరికా యాత్ర కొట్టేద్దాం, ఎలాగో కెనడా వచ్చాను. కానీ నేను ఆలోచించాను, వెళ్ళి అలా చూపు కాదు, ప్రతి స్టేట్కి వెళ్ళి మీటప్ పెట్టుకోవాలి, అందరినీ కలాలి. సో అమెరికా యాత్రను పోస్ట్ పోన్ చేసేసి లాటిన్ అమెరికా యాత్రను అయితే మొదలుపెట్టాను. అమెరికా వెళ్తున్నాను, కాకపోతే చుట్టాల ఇంటికి వెళ్తున్నాను, కనెక్టింగ్ అనమాట. సో ఆ కంట్రీ ఏదో మీరు చూద్దరు. చుట్టాలకి మ్యాపిల్ సిరప్ ఇక్కడ కెనడా నుంచి ఫేమస్ కదా, ఐస్ వైన్ కొన్నాను. సో ఇప్పుడు అమెరికా వెళ్ళి కొన్ని ఎలక్ట్రానిక్స్ కూడా కొనుక్కోవాలి. చవక నేను వెళ్తుందో చుట్టాలను కలడానికి కాదు, ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవడానికి. కెనడా కన్నా అమెరికాలోని దగ్గర దగ్గర 300 నుంచి 400 అవుతున్నాయి. చవకంటే మనం దానికి తోడు ఫ్రీ ఫుడ్ అయిపోతుంది, కనెక్టింగ్ ఫ్లైట్ అయిపోతుంది, అన్నీ కలిసి వస్తున్నాయని చెప్పి అలాగే వెళ్తున్నాను. చుట్టాలు చూస్తారండి వీడియో, తర్వాత నవ్వుకుంటారు. ఎనివే ఇది అయితే పత్తేపారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శాండియాగో అండి. చుట్టాలు ఇల్లు అయితే అయిపోయింది, చుట్టరికం అంతా అయిపోయింది. కొత్త బట్టలు పెట్టారు, బాగుందా షర్ట్, నాకు ఇష్టం అని చెప్పి. ఓకే, ఇప్పుడు మనం హాస్టల్కి వచ్చాము. శాంసంగ్ హాస్టల్ చూపిస్తాను. నేను ఎలక్ట్రానిక్స్ కొన్నాను అన్నాను కదా, అవేంటో అవి కూడా చూపిస్తాను. ఓకే, హాస్టల్ చాలా ఫేమస్ అండి, అని మామూలుగా ఉండదు. లోపలికి వెళ్ళి చూపిస్తాను. హాస్టల్ మంచి వైబ్ ఉంటుందండి, అంత అమెరికా కదా, ఫారినర్స్తో చాలా బాగుంటుంది. ఫ్రెండ్ రాత్రి అయితే మంచి పార్టీలతో ధూమ్ధామ్గా మంచిదిగా ఉంటుంది. కిచెన్ రూమ్ అది మీరు చూసుకోవచ్చు. సో రూమ్ కూడా చూపిస్తాను, చాలా బాగుంది. ఎందుకంటే తక్కువ, అమెరికా అంటే మామూలుగా ఉండదు. ఇదిగోండి, ఇదిగో నలుగురు, 1 2 3 ఉంది, బాగుంది. రూమ్ అయితే సూపర్. హాస్టల్ ఎలాగుందో, బాగుందా, కలర్ఫుల్గా. రోజుకి 4,000, మరి మామూలుగా ఉండదు మరి అమెరికా అమ్మ. ఓకే, ఇక్కడ నేను కొన్నది DJI ఈ చిన్నది, చాలా బాగుందండి, స్మూత్గా, చాలా ఈజీగా ఉంది. తర్వాత హార్డ్ డిస్క్ కొన్నాను. అప్పుడు కొన్న హార్డ్ డిస్క్ నిండిపోయింది, 2000 GB నిండిపోయింది. వెంటనే ఇంకోటి కొనుక్కొని, చూడండి ఎంత చిన్నదో, 2000 GB. ఇది కూడా కొన్నాను. ఇది కూడా చాలా బాగున్నది, చాలా సింపుల్గా ఉందన్నమాట, చిన్నది బుజ్జిగా ఉందన్నమాట. ఇది కొన్నాను. ఇప్పుడు మనం కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నాము, శాండియాగో. ఇంకా ఇక్కడి నుంచి అసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియోని చూడండి. ఓకే, మొత్తానికి అమెరికా మెక్సికో సరిహద్దు ప్రాంతానికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనం అమెరికాలో ఉన్నాం. ఈ ప్రాంతాన్ని శాండియాగో అంటారు. సో ఆ మెక్సికో అటు సైడ్ ఉన్న ప్రాంతాన్ని తివానా అంటారు. అర్ధాంతరంగా 90 రోజుల అమెరికా యాత్రని ఆపడానికి గల కారణాలు వీడియో చివరాఖరిలో చెప్తాను. చాలా బాగుంటుంది. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే చూడండి, ఎంతోమంది వెళ్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను ఇండియా పాస్పోర్ట్తో సక్రమంగా వెళ్తున్నాను. కానీ అట్నుంచి ఈ అదును సందు కోసం అక్రమంగా వచ్చే వలసదారులని ప్రపంచ నలుమూలల నుంచి ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటారు. అది చాలా రిస్క్, చాలా భయంకరమైన, చాలా డేంజరస్తో కూడుకున్న వీడియో చిత్రీకరణ. అది మీకు చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఇటు సైడ్ ఏం కంటెంట్ ఉండదు, ఎందుకంటే అందరూ గోడలు దూకి మెక్సికో, ఇప్పుడు మీకు చూస్తున్న మెక్సికో గోడ దూకి వచ్చేస్తారు. సో ఇటు సైడ్ ఏం కంటెంట్ ఉండదు. కానీ అటు సైడ్ చాలా రిస్క్, అడ్వెంచరస్ జర్నీ అయితే మీకు చూపించబోతున్నాను. గట్టిగా లైక్ కొట్టండి, వీడియోని పూర్తిగా కంటిన్యూ చేయండి, సూపర్ ఉంటుంది. ఓకే, వెల్కమ్ టు మెక్సికో అండి. మనం అఫీషియల్గా మెక్సికోలోకి అమెరికాని దాటుకుంటూ వచ్చేసాము. ఈ సిటీ పేరు తివానా. ఇప్పుడు మెక్సికో లక్ష్మీదేవి కొనుక్కొని మనం హాస్టల్కి వెళ్ళి మిగతా విశేషాలన్నీ మాట్లాడుకుందాం. మెక్సికోలోని హాస్టల్కి వచ్చేసాను. చాలామంది ఇమిగ్రెంట్స్ ఇలాంటి హాస్టల్లోనే ఉంటారు. ఇదే చీపెస్ట్ హాస్టల్. రేపు మనం మెక్సికో గోడ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న స్థితిగతులను అయితే తెలుసుకుందాం. ఓకే, దానికి ఉత్కంఠత రేపే మెక్సికో అమెరికా సరిహద్దు ప్రాంతంకి వచ్చాము. ఈ తివానా అనే ప్రాంతం నుంచి మీకు కనబడుతున్న గోడ దూకి పారిపోవడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. అవన్నీ చూద్దాం, అవన్నీ తెలుసుకుందాం. వీడియో చాలా బాగా ఉండబోతుంది.
ఇప్పుడు మీరు చూస్తున్నారు దీన్ని ట్రంప్ గారి గోడ. చైనా గోడ తర్వాత అందరికీ గుర్తొచ్చే గోడ ఈ మెక్సికో అమెరికా సరిహద్దు గోడ. ఓకే, ద గోడ అంటారు, ద వాల్ అని అంటారు. ఇది ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఎలక్షన్స్ గెలిచాక ఈ గోడని నిర్మించడం అయితే జరిగింది. దగ్గర దగ్గర 25,000 కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి 800 కిలోమీటర్లు మెక్సికో అమెరికా సరిహద్దుని అయితే కట్టారు. ఇది ఎందుకు కట్టారు అంటే అక్రమ ప్రపంచ నలుమూలల నుంచి ఈ మెక్సికో గుండా అమెరికాలోకి అందరూ ఎంటర్ అయిపోతున్నారని, తర్వాత ఏవైతే డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో మెక్సికో ద్వారా అమెరికాలోకి చెరబడుతున్నారని, ఇల్లీగల్గా మొత్తం అక్రమాలన్నీ ఈ గోడ ద్వారా జరుగుతున్నాయని ఈ గోడని అయితే నిర్మించడం జరిగింది. మీకు 4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అసలు ఈ మెక్సికో గోడ దగ్గరికి జనాలు బూకిల్ని ఎలా తీసుకొస్తున్నారు, 2 వచ్చాక వీళ్ళు ఈ గోడని ఎలా దాటుతారు, 3 వచ్చి రాగానే గోడ దాటగానే అమెరికా దండేసి బాబు మీరు ఇంత కష్టపడి వచ్చారు, మీకు గ్రీన్ కార్డు, మీకు పౌరసత్వం ఎలా ఇస్తున్నారు. 4 చాలా ఇంపార్టెంట్. ఈ ఏజెంట్ల చేతిలో అమాయకమైన అమ్మాయిలు, ఏది ఈ లాటిన్ అమెరికా అమ్మాయిలు, అందగత్తులుగా పిలువబడుతున్న ఈ లాటిన్ అమెరికా అమ్మాయిలు ఇక్కడికి వచ్చి ఈ గోడ దూకలేక అప్పులు బాగా కట్టలేక వీళ్ళు ఇక్కడ వ్యభిచార గృహాల్లో ఎలా అయితే మగ్గిపోతున్నారో అది లాస్ట్ చూపిస్తాను. వ్యభిచార గృహాలు అనేది లాస్ట్లో పెడతాను, మర్చిపోకుండా చూడండి. సో ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. ఓకే, కొంత బోర్డర్ పోలీస్ అంటారు కదా, బిఎస్ఎఫ్, అదిగోండి బోర్డర్ పోలీసెస్ అక్కడ ఉన్నారనమాట. మొత్తం ఆ గోడ అంతా ఉన్నారు, ఎంతగానో ఉంటారు. ఈ బార్డర్ దగ్గర అసలు పోలీసుల బలగాలు ఎలా మోహరించారు అనేది మెక్సికో వాళ్ళు ఏంటంటే ఇలా పోలీసుల్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ని గోడకి కొంచెం వైపులో పెట్టారు. ఎందుకంటే గోడ ఎవరిది, అమెరికా వాళ్ళది. సో అమెరికా వాళ్ళే రెస్పాన్సిబిలిటీ రాకుండా చూసుకోవాలి. సో మెక్సికో వాళ్ళు ఏదో తూతూ మంత్రం అనమాట. హెలికాప్టర్లు పహారీ అయితే కాస్తాయి నిత్యం. అమెరికా వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి హై టెక్నాలజీ హెలికాప్టర్లు పెట్టారనమాట బార్డర్ దగ్గర. అత్యాధునిక అంటే మనిషిని స్కాన్ చేసి పట్టేస్తుంది. దానికి తోడు మంచి మంచి కార్లు, తర్వాత బైకులు, తర్వాత జిప్సీలు, అన్నిటితోని మోపేట్లతోని మొత్తం పహార్ అయితే గట్టిగా ఉంది. ఏముందంటే గోడ చూడడానికి చాలా చిన్నది ఉంది, అలా పడవచ్చి అలా అక్కడి నుంచి అలా అడుగుబడి వేసుకొని కింద నుంచి వెళ్ళిపోవచ్చు కదా. అంటే తప్పు అక్కడ మీరు పప్పులో కాలేసినట్లు. ఎందుకంటే చూడడానికి ఇలా ఉన్న గోడ సముద్ర గర్భంలో 5 కిలోమీటర్లు ఒక టైప్ ఆఫ్ సిస్టమ్తో కట్టారనమాట. అంటే బ్లేడ్లు అవి ఉంటాయి, ఈత ఆడడానికి వెళ్ళినోడు చచ్చిపోతాడు, పడవ మీద వెళ్ళినోడు చచ్చిపోతాడు, ఆ విధంగా అయితే కట్టారనమాట. పొరపాటున సముద్ర మార్గంలో అమెరికాకి తీసుకెళ్తామని ఎవరైనా మీకు చెప్తే కనుక నమ్మకండి. ఓకే, అసలు ఈ పంజాబీ హవాలా ర్యాకెట్స్ అనేవి ఎలా పనిచేస్తాయో మీకు చెప్తాను. భారతీయ పాస్పోర్ట్కి మనకి యూరోప్లోని సెర్బియా దేశం ఆనరైవల్ వీసా పెట్టింది. అంటే మీరు ఏ వీసా అప్లై చేయకుండా డైరెక్ట్ పాస్పోర్ట్, రిటర్న్ టికెట్ ఉంటే ఆ దేశం వెళ్ళిపోవచ్చు. సో యూరోప్లో ఒక రాస్తా మనకి సెర్బియా దేశం. ఆ తర్వాత సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడోర్ ఒక దేశం పెట్టింది. మనకి మెక్సికోకి దగ్గరలో ఉన్న దేశం ఎల్ సాల్వడోర్ ఆనరైవల్ వీసా. ఆ తర్వాత సౌత్ అమెరికా ఖండంలో ఏదైతే ఈక్వెడార్ ఉందో ఇది కూడా ఆనరైవల్ వీసా పెట్టింది. సో ఈ లూప్ హోల్స్ని పెట్టుకొని ఈ హవాలా రాకెట్లు, ఈ బూకీలు, ఈ పంజాబీ రాకెట్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమాయకమైన ప్రజల్ని ఏం చెప్తున్నారంటే మీకు 3 నెలలు ప్రాసెస్ ఉంటుంది, అమెరికా తీసుకెళ్ళిపోతాం, 20 లక్షల ప్రాసెస్, సగం అమౌంట్ ముందు, తర్వాత వెళ్ళాక సగం అమౌంట్ అని చెప్పి వీళ్ళని 10 మంది కింద గ్రూపులుగా ఏర్పరుస్తున్నారు. ఇదంతా పంజాబీ ట్రిక్ అనుకోండి. ఈ మన తెలుగు వాళ్ళు చాలామంది మోసపోయారు, నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే 10 మందిని సెర్బియా తీసుకెళ్ళి పంపిస్తారు. సో 10 మందినే పంపిస్తారు, ఎక్కువ మందిని పంపించరు, అనుమానం వస్తుంది. సో టూరిస్టుల కింద 10 మందిని పంపించి ఒక అపార్ట్మెంట్లో మీ 10 మందే ఉండండి, నెల రోజులు ఆ సెర్బియా దేశంలో అలవాటు ఇంగ్లీషు అవి నేర్చుకోండి, మొత్తం అలవాటు పడండి అని చెప్పి 10 మందిని వాళ్ళు పంపిస్తారనమాట. ఎక్కడికి, సెర్బియా అయ్యాక వయా టర్కీ మీదుగా ప్లాన్ ఏ సక్సెస్ డైరెక్ట్గా ఎల్ సాల్వడోర్ పంపించేస్తున్నారు. సో ఎల్ సాల్వడోర్ ఏంటి అంటే మీకు సెంట్రల్ అమెరికా, మెక్సికోకి ఒక దేశం కిందన ఉంది. సో ఎల్ సాల్వడోర్ పైన గోతిమాలా అనే దేశం ఉంది, గోతిమాలా పైన మెక్సికో ఉంది. సో ఇక్కడ సెంట్రల్ అమెరికాలో పత్తి వ్యాపారం ఎలా ఉంటుందంటే బార్డర్ టు బార్డర్ $100 ఇస్తే, అంటే 8,000 ఇస్తే చాలు, మనిషిని వీసా అక్కర్లేదు, దేని అక్కడ పంపించేస్తారు. అది ఆనవాయితీయాలకి రాత్రిపూట జరుగుతున్న మాఫియా ఇదంతా. సో ఎల్ సాల్వడోరు వెళ్ళిపోయాక ఎల్ సాల్వడోర్ నుంచి ఈ గోతిమాలా ఏదైతే ఉందో అది రాత్రి జస్ట్ అరగంట జర్నీ అనుకోండి, పక్కనే ఉంటాయి, దాని మెక్సికోలోకి ఎంటర్ అయిపోయి వన్స్ మెక్సికో వెళ్ళిపోయాక ఈ బార్డర్ ఏదైతే ఉందో, ఈ మెక్సికో శాండియాగో అమెరికా బార్డర్ ఏదైతే ఉందో ఇక్కడికి రావడం చాలా ఈజీ. సో ఇక్కడికి వచ్చాక ఆ గోడ ఎక్కి దూకిసి వచ్చేయాలి. సో అది ప్రాసెస్.
ఒకవేళ ప్లాన్ ఏ ఈ ఎల్ సాల్వడోర్ ఫెయిల్ అయితే గనక అతి కష్టమైనది ఈక్వెడార్. సో ఈక్వెడార్ ఒకవేళ అక్కడ ఎంట్రీ ఇవ్వకపోతే ఈక్వెడార్ రిటర్న్ టికెట్ కొట్టుకొని ఈక్వెడార్ వచ్చి పనామా, ఈక్వెడార్కి పైన ఉన్నది కొలంబియా దేశం, కొలంబియా దేశానికి పైన ఉన్న అతి భయంకరమైన పనామా అడవులు. యమాజాన్ని తెలదన్న ఈ పనామా అడవుల్ని దాటడంలోనే 50% ప్రజలు చచ్చిపోతారు. 50-50 ఛాన్సెస్, చాలా భయంకరమైనవి. ఎన్నో మంది ప్రాణాలు మీరు ఆ డాక్యుమెంటరీలో చూసే ఉంటారు. ఎన్నో మంది శవాలు ఉంటాయి, అలా కుళ్ళిపోయిన శవాలు. ఆ నది దాటక విషపూరితమైన సర్పాలు, జాగువార్లు, ఆ దోమలు ఇవన్నీ కలిసి చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సో ఈ పనామా జంగిల్ని దాటుకుంటూ మీరు వన్స్ మళ్ళీ ఈ పనామా జంగిల్ని దాటుకుంటూ కోస్తారీకా, ఆ తర్వాత ఆ నికరాగో, ఈ దేశాలన్నీ దాటుకుంటూ మీకు రాత్రిలో ఒక్కసారి పనామా జంగిల్ దాటేస్తే మీరు రాత్రి మొత్తం బుకీ ద్వారా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా హవాలు అయితే చేస్తున్నాడు. ఇంత బతికి ఈ మెక్సికో గోడ దగ్గరికి వచ్చాక పోలీసు వాళ్ళు ఎవరో ఊరుకుంటారంటే వాళ్ళు గెన్నలతో కాల్చేస్తారు. సో ఎన్నో కష్టాలు పడి నిజంగా మనోళ్ళు ఈ బూకిలు చెప్పిన మాట అమెరికా మీద మోజుతోని రోకుతోని ప్రాణాలకు తెగించి 20 లక్షలు ఇచ్చి ప్రాణాలకు తెగించి ఇక్కడికి వచ్చి బానిసలుగా బతుకుతున్నాడు. అది హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ బానిసత్వం. ఆ ఎన్ని 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు వీళ్ళకి గ్రీన్ కార్డును ఇవి వస్తాయి. అవి కూడా 50-50. అసలు ఇంత రిస్క్ అవసరం అంటే అంతే. మీ అందరికీ తెలుసు అమెరికా. పాయింట్ నెంబర్ 2, ఎలాగో ఒకలాగా కష్టాలు పడి ఈ మెక్సికో వరకు వచ్చాక ఎక్కడి నుంచి అమెరికాలోకి ఎంటర్ అవ్వడం ఎలా? ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. గోడ అమెరికాకి మెక్సికోకి ఎంత ఉంది? 800 కిలోమీటర్ల దూరం ఉంది. ఏ బొక్కలో నుంచైనా వెళ్ళచ్చు, ఎలాగైనా వెళ్ళచ్చు. పందికొక్క అయితే చాలన్నమాట, భూమికి బొక్కలో నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. సో అది ఈజీయే. కాకపోతే అక్కడ ఆ బొక్కలు ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే యాక్సో బ్లేడ్ ఏం ఉంది సార్, ఈ గడ్డి ఎవరు వేశారు సార్ అని అంటే నేనేమి వేసింది కాదు. ఇలాంటి సెట్టింగ్ల కోసం గడ్డి వేస్తారు ముందు, పోలీసులు చూడకుండా ఇలాంటి గడ్డేసి ఇలాంటి గడ్డి కొప్పులు వేసుకొని బ్లేడ్ పెట్టుకొని పొద్దు నుంచి కోకోకోలా తాక్కుంటూ ఐస్ క్రీమ్ తినుకుంటూ కట్ చేస్తూ ఉంటారు. ఇది అలా కట్ అవుతూ ఉంటుంది. నెమ్మదిగా కట్ చేసి దీన్ని 2 రోజులకో 3 రోజులకో తీస్తారు. తీస్తే ఒకటి తీస్తే చాలు, మనిషి వెళ్ళిపోవచ్చు. తీసి దీన్ని కొంచెం తోస్తే ముందుకెళ్తుంది. ఇంకా అక్కడి నుంచి అందరూ జంపు జిల్లాని తుసుకుతలాని. ఇది ఈ పత్తి వ్యాపారం. రెండో పత్తి వ్యాపారం అసలు పోలీసులు ఎవ్వరు లేని కారు అడవుల దగ్గర ఏంటంటే గోడకి నిచ్చెనలు వేస్తారు, పెద్ద నిచ్చెనలు వేసి నిచ్చెనలో నుంచి ఎక్కిపోతారు. సో ఇదైతే మన వాళ్ళు పంపిస్తున్నారు. పంపించాక ఏం జరుగుతుంది అంటే పాయింట్ నెంబర్ 3, ఈ అమెరికా గోడ దూకేశారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అసలు అసైలం అంటే ఏంటి? వీళ్ళకి ట్రంప్ గారు ఈ గోడను కట్టినందుకు ఇష్టం ఉండదన్నమాట. ట్రంప్ గారు బైడెన్ గారు ముద్దు పెట్టుకుంటున్నట్లు చూశారు కదా, అలా చేశారనమాట. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి జంప్ అయిపోయాక కొంతమంది అదృష్టవశాత్తు తప్పించుకొని ఊర్లోకి వెళ్ళిపోతారు. కొందరు ఊరికి వెళ్ళే దారిలోనే పోలీసులు పట్టేసుకుంటారు, డిపోర్ట్ చేసేస్తారనమాట. సో వాళ్ళని తీసుకెళ్ళి ఎవరైతే దొరికిపోయారో వాళ్ళని బందీలుగా చేసేస్తారు ఈ పోలీసులు. చేసేసి అడుగుతారు మీరు ఎందుకు వచ్చారు ఏంటి అది. సో ఇక్కడ అసలు సెస్లని పత్తి వ్యాపారం నడుస్తుంది. ఎవరైతే పోలీసులు కళ్ళగప్పి ఎవరైతే ఊర్లోకి చుట్టాల దగ్గరికి గట్ట ఎలాగోలా కనెక్షన్లు పట్టుకొని ఏజెంట్ల ద్వారా వెళ్ళిపోతారో వాళ్ళు, అంటే ఇక్కడ ఏజెంట్ ఉన్నట్లు అక్కడ కూడా ఏజెంట్లు ఉంటారనమాట. సో అలాగ వెళ్ళిపోయినారు పర్వాలేదు, కానీ 50-50 ఛాన్సెస్. సో ఇక్కడికి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. మన భారతదేశంలోని కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటి? ఆ చట్టంలో ఉన్న లొసుగులు పట్టుకొని వీళ్ళు అసైలం అని అప్లై చేసుకుంటారు. అసైలం అంటే ఏం లేదండి, నాకు భారతదేశం నుంచి థ్రెడ్ ఉంది, భారతదేశం వెళ్తే నన్ను చంపేస్తారు, భారతదేశంలో నేను ఏదో చేశాను, భారతదేశంలో మమ్మల్ని ఎలా చెయ్యరు అని ముఖ్యంగా ఎవరు చేస్తారు అంటే ఈ పంజాబీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మీ అందరికీ తెలిసింది, అసలు ఎవరికీ తెలియని విషయం. నేను కెనడా యాత్రలో మొత్తం ఖలిస్తాన్ మీద ఒక గ్రిప్ అయితే తెచ్చుకున్నాను. అసలు ఎక్కడో గోలైతే ఇంకెక్కడ ఎందుకు చేస్తున్నారో అనుకోవడానికి, గవర్నమెంట్కి ఈ అమెరికాకి కెనడాలకి గట్టా చూపించుకోవడానికి మాకు భారతదేశం నుంచి థ్రెడ్ ఉంది అందుకే ఇక్కడ చేస్తున్నామని చెప్పడానికి. సో అలా చెప్తే ఏం చేస్తారంటే వీళ్ళు ఉన్నారు అమెరికా రూల్స్ ప్రకారం వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు లోపలికి అలౌ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో స్వలింగ సంపర్కం అదే LGBT అంటాం కదా, అవి మన ఇండియాలో చట్టరీత్యా మనల్ని అలా చెయ్యరు, మనకి అలాంటి సంస్కారం లేదు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే నేను కొంచెం స్వీట్ అండి, సో మా భారతదేశంలో నన్ను ఎలా చెయ్యరండి, నేను ఇక్కడికి వచ్చేస్తున్నానండి అని చెప్పి
ఈ విధంగా అయితే కూడా వీళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. అసలు అసైలం అంటే ఏంటి మీకు చెప్పాను కదా. ఈ విధంగా నాకు భారతదేశం నుంచి థ్రెడ్ ఉంది అని చెప్పాలి. సో ఈ అసైలం అప్లై చేయగానే మీకు ఏంటి గ్రీన్ కార్డు, ఆధార్ కార్డులు, తర్వాత సో ఇది ఆ పౌరసత్వం ఇచ్చేస్తాడంటే మీకు తెలుసో లేదో దగ్గర దగ్గర 10 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. సో ఈ 20 సంవత్సరాలు వస్తాదా రాదా అని గ్యారంటీ లేదు. ఈ 20 సంవత్సరాలు నువ్వు అమెరికాకి కట్టు బానిసవి. ఆడు ఎంతకిస్తే అంతే పని చేయాలి. ఇప్పుడు నువ్వేమైనా చదువుకొని వెళ్తున్నావా, అక్రమ మార్గంలో వెళ్తున్నావు, పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, ఏమీ లేదు. ఆడు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, ఏం చేయమంటే అది చేయాలి. చాలా కష్టాలు పడి ముప్పు తిప్పలు పట్టాలి. ఈ గ్యాప్లో ఇంకా అసైలం కోర్టుకి వెళ్ళి కేసులు అన్నీ అయ్యి 20 సంవత్సరాల గ్యాప్లో నువ్వు ఇంటికి వెళ్ళిపోతే కనుక మొత్తం దుకాణం బంద్. ఎంత ఇన్ని రోజులు కష్టం, బూర్దులో పోసిన పన్నీర్ అయిపోతుంది ఇన్ని రోజులు కష్టం. సో అందరూ ఆ అసైలం ఇంత అసలు ఎందుకు అంటే అమెరికా మీద రోకు మోజు. మెయిన్గా వెళ్తున్న ప్రజలు ఎవరు అంటే పంజాబు, హర్యానా నుంచి గొప్ప అమెరికా 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 ఒకరి ఇంతకు ముందు వరకు యూకే వెళ్ళేవారు. అలాగా ఏది యూరప్ సెర్బియా వెళ్ళి యూరప్ అలా అడ్డదారులు. ఇప్పుడు అలా కాదనమాట. అమెరికా మోజు. యూకే సంకనాకిపోయింది, జనంతో కిక్కిరిసిపోయింది. ఇప్పుడు అందరూ బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, మెయిన్ ఇండియా, మన ఇండియా మనం మీరు చూసారు, చిన్న పిల్లలతో సహా చచ్చిపోయారు ఆ మంచు దాట్లక. సో ఈ విధంగా అయితే అసైలం జరుగుతుంది. కానీ మీరు అనుకున్నట్లు అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు మీరు ఇంత 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి ప్రాణాలకు తెగించి ఇంత దూరం వచ్చి గోళ్ళు దూకి అన్నీ చేస్తే ఏముంటుంది, ఏం లేదు. కూలి పని చేసుకోవాలి. ఆ కూలి పని చేసుకొని అవన్నీ కష్టాలు పడి ఆ ఇండియాకి అంత డబ్బు పంపించే కన్నా ఇండియాలోనే అక్రమంగా హ్యాపీగా కూలి పని నాలుగు చేసి ఫ్యామిలీతో ఉండడం మీరు ఉన్నది ఒకే ఒక జీవితం. ఆ జీవితంలో ఇంత రిస్క్ అవసరం అంటే మరి అందరూ చేస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో పెద్ద ట్రెండ్ అయిపోయింది. ఎంత అంటే అసలు రావడం ఏదో తీర్థయాత్రలాగా మొత్తం వచ్చేయడం, మొత్తం బూకిల్ని పట్టుకొని 20 లక్షలు మా బాబు మాకెంతైతే అవసరం, ఎన్ని 20 లక్షలు 30 లక్షలు ఖర్చు అయినా సరే మమ్మల్ని అమెరికా తీసుకెళ్ళి పరిగణి బాబు, మమ్మల్ని అమెరికా 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 ఈ అమెరికా కోసం పిచ్చి కోకలు తెంపేసుకొని పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ప్రతి మెయిన్ యువత అయితే అంటే ఎలాగైనా అమెరికా వెళ్ళిపోవాలి, ఫోటో తీసుకుని పెట్టాలి, మేము అమెరికాలో ఉన్నాం. ఆ గొప్పలు ఎక్కువైపోయి. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. వీడియో అంతా అయిపోయింది. ఈవినింగ్ షిఫ్ట్ డ్యూటీ పేదరు అనమాట. ముచో గ్రాసెస్ సెన్యూర్ ఇండియా అమెరికా ఇండియా వాళ్ళు వస్తే చంపీకని అంటున్నాను. ముచో గ్రాసెస్ చావ్ చావ్ బాయ్. అయిపోయింది. మొత్తానికి మెక్సికో గోడవాల్ అయితే అయిపోయింది. పోలీసు వాళ్ళు అందరూ పరిచయం అయిపోయారు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే షారుఖ్ ఖాన్ గారి డోంకీ మూవీ వచ్చింది, అది చూడండి. ఇంకా చాలా చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం వ్యభిచార గృహాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వీలైతే వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి మాట్లాడదాం. ఏజెంట్లు అమెరికాలోని హౌస్ కీపింగ్ జాబులు, ఇళ్లల్లో పనిచేయడానికి వంట మనుషులు అని చెప్పి తీసుకొస్తారనమాట. కానీ ఇక్కడికి వచ్చాక వదిలేస్తారు. వాళ్ళు మళ్ళీ పాపం వీళ్ళు ఏం చేయాలో తెలియక ఇక్కడ వ్యభిచారం చేసుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఇంటికాడ అప్పులు చేసి వస్తారు, 5 లక్షలు 10 లక్షలు. సో ఆ అప్పులు తీర్చడం కోసం ఇక్కడ వ్యభిచారం చేసి ఆ డబ్బుని ఇంటికి పంపించేస్తారనమాట. సో ఆ విధంగా వీళ్ళు గంటకి 1500 నుంచి 2000 చార్జ్ చేస్తున్నారు. అండ్ కొన్ని లోపల కొంచెం సీక్రెట్గా ఉంటాయి, అవి గంటకి 4000 5000. కార్లో నుంచి నేను రికార్డ్ చేస్తున్నాను. వాళ్ళు కార్ను గట్టిగా వచ్చి తన్నే రికార్డ్ చేయొద్దని చెప్పి. మీ ఎవరు కుమోతే అమ్మస్ Ambia. ¿Tú me gustó? No, pero Ambia. Vamos. Aquí. no. Mañana me caso, marry me. Aquí. ఎనీవే వీడియో చూసారు కదా, ఎలా ఉంది అర్థమైందా? దయచేసి ఏజెంట్లకి బ్రోకర్లకి డబ్బులు ఇచ్చి అమెరికా మీద మోజు రోకుతే 25-30 లక్షలు అప్పులు ఇచ్చి తేయకండి. అందుకే షారుఖ్ ఖాన్ గారు డాంకీ మూవీ అనే సినిమా తీశారనమాట. మీరు మళ్ళీ చెప్తున్నాను, కూలి వాళ్ళు కావాలి అంటే ఇండియా నుంచి ఎందుకు తెచ్చుకుంటారండి? ఈ పక్కనున్న మెక్సికో, కరేబియన్ దేశాల నుంచి తెచ్చుకుంటారు. వాళ్ళకి $100 అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి, దుబాయ్లో కూలి పనులు చేయడానికి ఎవరైనా మెక్సికో నుంచి ఇక్కడ నుంచి తెచ్చుకుంటారా? డబ్బులు ఎక్కువైపోతాయి కదా. పక్కనున్న అమెరికా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి కూలీలు తెచ్చుకుంటారు. అలాగే అమెరికా వాళ్ళకి కూలి పనులు చేయడానికి ఈ మెక్సికో, హండూరాసు, నికరాగ్వా, బెలీజు, గోతిమాలా, బ్రెజిల్, పనామా, కొలంబియా ఈ లాటిన్ అమెరికా నుంచి తెచ్చుకుంటారు. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. చూశారు కదా ఎంత అందమైన అమ్మాయి, ఎంతో బాగుందో. అడిగాను అసలు ఏంటి అమ్మాయి, ఎందుకు 19 సంవత్సరాలు, గిచ్చితే పాలు కారుతాయి, ఏం చేస్తా, అంత అందంగా ఉంది, సూపర్ హీరోయిన్ కూడా పనిచేయదు. ఎందుకమ్మా పనిచేస్తున్నావు అంటే
ఏజెంట్ అమెరికాలో జాబ్ ఉందని చెప్పాడు, 10 లక్షలు అప్పులు చేశాను. మరి అప్పులు తీరాలంటే అమెరికాలో జాబు లేదు, ఏమీ లేదు, బ్రోకర్ తెచ్చి ఇక్కడ వదిలేశారు. అందుకే వ్యభిచారం చేస్తున్నాను, త్వరలో ఇంటికి వెళ్ళిపోతాను అంత ఏడ్ చేస్తాను. చిన్న అమ్మాయిలు ఇంకా బోలు మంది ఉన్నారు అక్కడ, కుప్పలు తెప్పల కింద ఉన్నారు. కానీ ఎంతో రిస్క్. అలాంటి మాఫియా అడ్డాల్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర వీడియోలు తీసి రికార్డ్ చేయడం అవ్వదు. నా ట్రిక్కులతోని రికార్డ్ డిలీట్ చేసేసినా కూడా రికవరీ చేసుకుంటాను. కాబట్టి నాకు నా ఫోన్లో ఏ డిలీట్ అయిపోయినా మళ్ళీ తెచ్చుకునే సామర్థ్యం నాకు ఉంది. ఆ సాఫ్ట్వేర్ వేసుకున్నాను, డబ్బులు ఇచ్చుకున్నాను. సో ఈ విధంగా రిస్క్ చేసి మరి వీడియోలు మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషనల్ పర్పస్. ఎంతమంది నేను కొలంబియాలో, నేను క్యూబాలో చేశాను, ఎన్నిసార్లు వీడియోలు, ఇది 5వ 6వ సారి వీడియో చేశాను. మన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎన్ని చెప్పినా అలా బ్రోకర్కి డబ్బులు ఇచ్చి ఎలా వెళ్ళిపోతారో ఏంటో మరి నాకు తెలీదు. ఎనీవే, అమెరికా యాత్ర క్యాన్సిల్ చేయడానికి గల ముఖ్య కారణం, ముఖ్య ఉద్దేశం, ఎలక్షన్స్ ఉన్నాయండి. ప్రజెంట్ ఎన్నికలు ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు ఉండడం వల్ల మన వాళ్ళు ఏమన్నారంటే, అన్వేషు నువ్వు వస్తావు, మీటప్ పెడతారు, కనీసం 3,000 నుంచి 2,000 మంది మీటప్లకు వస్తారు. కెనడాలోనే అంత ఉన్నారు, అమెరికా ఎక్కువ ఉన్నారు. పొరపాటున జరగడానికి ఏదైనా జరిగితే అది నీకే చెడ్డ పేరు, దానికి తోడు ఏదైనా అవుతుంది. ఎందుకంటే నీ మీటప్ లాగా ఉండదు, ఇది రాజకీయం మీటప్ లాగా ఉంటుంది. దయచేసి ఇప్పుడు క్యాన్సిల్ చేసేసుకొని ఎన్నికలు అయ్యాకరా అని చెప్పి చాలా స్టేట్స్లోని మన వాళ్ళ పెద్దలు ఎవరైతే సీనియర్లు ఉంటారో వాళ్ళు సజెషన్ ఇచ్చారు. సో వాళ్ళ సజెషన్ మేరకు ప్రజెంట్ అమెరికా 60 రోజుల యాత్ర అయితే నేను ఆప్ చేసి ఈ సెంట్రల్ అమెరికా అయితే మొదలు పెడుతున్నాను. సెంట్రల్ అమెరికా, మెక్సికో, బెలీజు, గుతిమాలా, హండూరస్, నికరాగ్వా, మొత్తం ఇవన్నీ మీరు చూడబోతున్నారు. చాలా సిరీస్ బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. మర్చిపోకండి. వారానికి 2 వీడియోలు అయితే పెడతాను. ఉంటాను. బాయ్ అండ్ జై హింద్.